బద్రీనాథ్లో శివుడు పార్వతి నివసించారు. ఒకరోజు శివుడు పార్వతి విహారానికి వెళ్లి ఇక్కడికి వచ్చారు. శివ పార్వతులు వచ్చేటప్పటికి వాకిట్లో ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కూర్చున్నాడు. పిల్లవాడిని చూసిన పార్వతి మాతృహృదయంతో ఉప్పొంగింది. బిక్కరగా ఏడుస్తున్న పిల్లవాడిని ఎత్తుకోబోయింది. శివుడు పిల్లవాడిని ముట్టుకోగాని పార్వతీదేవిపై అరిచాడు. పార్వతి ఎందుకు ఇలా కోపం అలా ఎలా అనగలుగుతున్నారు అని అడిగింది. శివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు, ఈ పిల్లవాడు మంచి పిల్లవాడు కాదు. మన వాకిట్లో తనంతట తాను ఎలా వచ్చాడు? చుట్టుపక్కల ఎవరూ లేరు. పోని తల్లిదండ్రులు పాదముద్రలు మంచులో ఎక్కడా కనిపించలేదు. వీడు పిల్లవాడు కాదు అన్నాడు శివుడు. పార్వతీదేవి వీల్లేదు, నాలోని మాతృత్వం పిల్లవాడిని ఇలా ఏడుస్తూ వదిలేయలేదు అని పార్వతి పిల్లోని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్లి పార్వతి ఒడిలో కూర్చున్న పిల్లవాడు చాలా సంతోషంగా కనబడ్డాడు. శివుడి వైపు ఆనందంగా చూస్తున్నాడు. కానీ శివుడికి తెలుసు ఏం జరగబోతుందో అని. పార్వతీదేవి పిల్లవాడిని ఊరుకోబెట్టి అన్నం తినిపించి పిల్లవాడిని ఇంట్లో వదిలిపెట్టి దగ్గరలో ఉన్న వేడినీటి బుగ్గలో స్నానం చేయడానికి శివుడితో పాటు వెళ్ళింది. వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఇంటి లోపల వైపు తలుపు గడియ పెట్టి ఉంది. పార్వతీదేవి